జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక భావోద్వేగపూరితమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. 33 ఏళ్లటువంటి ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ రఘు శర్మ ఈ మ్యాచ్లో తొలి ఐపీఎల్ వికెట్ అందుకున్నాడు. ఈ వికెట్ తీసిన వెంటనే తన జేబులో నుంచి ఒక నోట్ తీసి ప్రేక్షకుల వైపు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు అతను. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో నెట్టింట వైరల్గా మారింది. లక్నో సూపర్ జైంట్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క ఓవర్ తొలి బంతికి అక్షత్ రఘువంశీని క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. ఇక ఆ క్యాచ్ అవుట్తో 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. దాంతో అతని సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ముందే ఒక నోట్ రాసి పెట్టుకొని జోబులో తెచ్చుకున్నటువంటి రఘు శర్మ వికెట్ తీసిన వెంటనే ప్రేక్షకుల వైపు చూపిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక ఆ నోట్లో రాధే రాధే గురుదేవుల కృపతో నా 15 ఏళ్ల సుదీర్ఘమైన బాధాకరమైన నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను, జై శ్రీరామ్ అని రాసి ఉంది ఆ పేపర్లో. ఈ సెలబ్రేషన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన లక్ష్యం కోసం 15 ఏళ్లుగా కష్టపడుతున్న అతని పట్టుదలను మెచ్చుకుంటున్నారు. వయసు పైబడిన సరైన అవకాశాలు రాకున్నా పట్టు వదలకుండా పోరాడిన తీరు అద్భుతమని కొనియాడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన రఘు శర్మ ఆ మ్యాచ్లో వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడిగా బౌలింగ్ చేశాడు. నిన్న జరిగిన తాజా మ్యాచ్లో 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 36 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 10 కంటే తక్కువ ఎకానమీని మెయింటైన్ చేసిన ఏకైక బౌలర్గా రఘు శర్మ నిలిచాడు ఈ మ్యాచ్లో. ఇక పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ లెగ్ స్పిన్నర్ 2017లో రంజీ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2021లో లిస్ట్ ఏ T20లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో పరిమిత అవకాశాలు లభించినప్పటికీ 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 57 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. గతేడాది విఘ్నేష్ పుతార్ స్థానంలో ముంబై ఇండియన్స్ రఘు శర్మను జట్టులోకి తీసుకుంది. గత సీజన్లో అతనికి ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోయినా అతని ప్రతిభను గుర్తించిన ముంబై యాజమాన్యం ఈ ఏడాది రిటైన్ చేసుకుంది. ఈ సీజన్ ఆరంభంలో అవకాశాలు ఇవ్వకపోయినా గత మ్యాచ్లో బరిలోకి దింపింది. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తుది జట్టులో కొనసాగిస్తోంది. 33 ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకున్న రఘు శర్మ ప్రయాణం యువ క్రికెటర్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.